హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి గిరిజనులు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, భారత రాష్ట్రపతి నేటి వరకు ఎన్ని గిరిజన తెగలను దేశవ్యాప్తంగా గుర్తించారని అడుగుతున్నాడండి. అయితే భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క గిరిజన తెగలను గుర్తిస్తాడు అనేది మనకి ముందుగా తెలియాలి. భారత రాజ్యాంగంలోని 342 క్లాజ్ 1 ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన తెగలని అధికారికంగా గుర్తించేటువంటి అధికారం అయితే రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ను అనుసరించే రాష్ట్రపతి గారు దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలను అయితే గుర్తించడం జరిగింది. అందులో భాగంగా నేటి వరకు భారత రాష్ట్రపతి గారు గుర్తించినటువంటి గిరిజన తెగలు ఎన్ని అంటే 730 గిరిజన తెగలని అధికారికంగా రాష్ట్రపతి గారు గుర్తించడం జరిగినాయి. ఈ యొక్క 730 గిరిజన తెగల్లో 75 గిరిజన తెగలు పీవీటీజీగా గుర్తింపు అయితే పొందడం జరిగాయండి. పీవీటీజీ అంటే మనకి అర్థం తెలియాలి, పర్టిక్యులర్ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్. అంటే ఇవి అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గిరిజన తెగలుగా వీటిని అయితే పిలుస్తున్నారు. ఇవి కాలక్రమంలో అంతరించిపోయే దశల్లో ఈ యొక్క తెగల ప్రజలైతే ఉండడం జరిగినవి. ఇలాంటివి దేశవ్యాప్తంగా 75 గిరిజన తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉండగా వీటిలో తెలంగాణలో పీవీటీజీలుగా 4 ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యధికంగా పీవీటీజీలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఒడిశా రాష్ట్రం అండి. ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో 13 గిరిజన తెగలు ఈ యొక్క పీవీటీజీ హోదానైతే పొందడం జరిగాయి. ఈ యొక్క 13 గిరిజన తెగలు భవిష్యత్తులో ఒడిశా రాష్ట్రంలో అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో మొత్తం గిరిజన తెగలు ఎన్ని అంటే 32 గిరిజన తెగలు ఉండగా వీటిలో 4 గిరిజన తెగలు పీవీటీజీ హోదా అనేది పొందడం జరిగాయి. ఆ 4ంటిలో చెంచులు, కొండారెడ్లు, కోలంలు మరియు తోటీలు, ఇవి 4 అయితే అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి తెలంగాణలో అని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న రూపంలో మరికొన్ని అంశాలతో మరొక ప్రశ్న రూపంలో మీకు తెలియజేస్తాను. గిరిజనులు అనే పదానికి విశేష ప్రచారాన్ని కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నాడండి. గిరిజనులు అనే పదానికి విశేష ప్రచారణ కల్పించినటువంటి వ్యక్తి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ యొక్క గిరిజనులు అనే పదానికి విశేష ప్రచారాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక మూడవది, గిరిజనులని ద హిల్ ట్రైబ్స్ అని పిలిచినది ఎవరు? గిరిజనులని ద హిల్ ట్రైబ్స్ అంటే కొండలపై నివసించేటువంటి తెగలు అని ఎవరు పిలిచారని అడుగుతున్నాడండి. సర్ బయాన్స్ అనేటువంటి వ్యక్తి వీరిని ది హిల్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా హట్టన్ అనేటువంటి వ్యక్తి వీరిని ప్రిమిటివ్ ట్రైబ్స్ అని పిలవగా రిస్లే అండ్ ఎలెవిన్ అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క గిరిజనులను అబారిజినల్స్ లేదా దేశీయ ప్రజలని పిలవడం జరిగింది. ఇవన్నీ ఒకవైపు ఇచ్చి మరొక వైపు వారి యొక్క పేర్లు ఇచ్చి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, గిరిజనులని బ్యాక్వర్డ్ హిందూస్ అని పిలిచిన వారెవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న. గిరిజనులని బ్యాక్వర్డ్ హిందూస్ అని పిలిచినటువంటి వ్యక్తి భారత సమాజ శాస్త్ర పితామహుడైనటువంటి జిఎస్ గార్య గారు గిరిజనులని బ్యాక్వర్డ్ హిందూస్గా పిలవడం జరిగింది. అదేవిధంగా గిరిజనులని ఆది ప్రజ అని పిలిచింది ఠాకర్ బాపా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండిజీనియస్ పీపుల్ అని పిలిచినటువంటిది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క గిరిజనులని ఇండిజియన్స్ పీపుల్స్ అని పిలవడం జరిగింది. ఈ యొక్క నిర్వచనాలు లేదా వీరు పిలిచినటువంటి తెగలను ఏ విధంగా పిలవడం జరిగిందో జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్స్ అయితే గుర్తుంచుకోండి. ఇక 5వ ప్రశ్న, షెడ్యూల్డ్ గిరిజనులు అనే పదాన్ని మొదటిసారిగా వాడినది ఎవరు అని అడుగుతున్నారు.
ఈ యొక్క గిరిజనులనే షెడ్యూల్డ్ గిరిజనులు అని మొదటిసారిగా సైమన్ కమిషన్ వారు పిలవడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ని 1927 సంవత్సరంలో వేయడం జరిగింది. ఎందుకోసం అంటే 1919 చట్టం యొక్క అమలు తీరును పర్యవేక్షించడం కోసమై 1927లో ఈ యొక్క సైమన్ కమిషన్ను నియమిస్తే 1928లో ఇది భారతదేశంలో ఉన్నటువంటి బొంబాయిలో మొదటిసారి పర్యటించడం జరిగింది. ఈ యొక్క సైమన్ కమిషన్కి వ్యతిరేకంగానే సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం చేపట్టినటువంటి లాలా లజపతి రాయ్ గారు ఇదే సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలోనే మరణించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి షెడ్యూల్డ్ గిరిజనులు అనే పదాన్ని మొదటిసారిగా వాడింది సైమన్ కమిషన్ అని గుర్తుంచుకోండి. ఇది ఏ సంవత్సరం అంటే 1927లో ఈ కమిషన్ను నియమించారని గుర్తుంచుకోండి. ఆరో ప్రశ్న, సూడో ట్రైబలిజం అనగానేమి అని అడగడం జరిగిందండి. సూడో ట్రైబలిజం అనగానేమి అంటే గిరిజనులకి ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో కొంతమంది ఆ యొక్క గిరిజనులకు అందించేటువంటి సంక్షేమ పథకాలను కాజేయాలనే ఉద్దేశంతో తాము కూడా గిరిజనులమే అని చెలామణిగా ఒక ఫేక్ గిరిజనులుగా వారు చెలామణిలై గిరిజనులకు అందేటువంటి ఫలాలన్నీ కూడా వీరు కాజేయడం జరుగుతుంది. దీనినే సూడో ట్రైబలిజం అని అంటారండి. ఒక మాటలో చెప్పాలంటే గిరిజనులకు ఏవైతే ఉద్దేశించిన సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ యొక్క సంక్షేమ పథకాలను కాజేసే లక్ష్యంతో ఒక ఫేక్ గిరిజనులుగా చెలామణి అయ్యేటువంటి ధోరణినే సూడో ట్రైబలిజం అని అనడం జరుగుతుంది. మరొక ప్రశ్న అండి, 7వ ప్రశ్న, ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ లేదా డినోటిఫైడ్ ట్రైబ్స్ అనగానేమి అని అడుగుతున్నాడండి. ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ అంటే ఏంటో మనకి తెలియాలండి. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కొన్ని సమూహాలను నేర సమూహాలుగా ముద్ర వేసి వీరిని క్రిమినల్ ట్రైబ్స్గా పిలవడం జరిగింది. అయితే తర్వాత వీరినే నోటిఫైడ్ ట్రైబ్స్ అని కూడా పిలవడం జరిగిందండి. అయితే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే నోటిఫైడ్ ట్రైబ్స్గా పిలువబడ్డారో ఈ యొక్క భావన అనేది సరైనది కాదు. వారిని నోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలవకూడదు. వారిని క్రిమినల్స్ కాదు, వీరు సాధారణ పౌరులే. తిరిగి డీనోటిఫై చేసి ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ లేదా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలవడం జరిగిందండి. అర్థమైందా? మళ్ళొకసారి చెప్తానండి. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఎవరైతే కొన్ని నేర సమూహాలు చేస్తుంటారో వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచారు. ఆ తదుపరి వీరినే నోటిఫైడ్ అంటే తప్పు చేసినటువంటి ట్రైబ్స్గా నోటిఫైడ్ ట్రైబ్స్గా పిలిచారు. అయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అలా పిలవడం, నోటిఫైడ్ ట్రైబ్స్గా పిలవడం సరైన భావన కాదు అని భావించిన భారత ప్రభుత్వం ఎవరైతే నోటిఫై చేశారో వారిని డీనోటిఫై చేసి వారిని పిలవాలి అని చెప్పడంతో అప్పటి నుంచి వీరు ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్గా లేదా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. కాలక్రమంలోనే వీరే బీసీలు మరియు ఎస్సీలు మరియు ఎస్టీల ఉపవర్గాలుగా మారడం జరిగింది అని గుర్తుంచుకోండి. 8వ ప్రశ్న, స్థిర నివాసం లేకుండా సంచార జీవనాన్ని కలిగి ఉన్న గిరిజన తెగలని ఏమని పిలిచేవారని అడగడం జరిగిందండి. నోమాడిక్ ట్రైబ్స్ అని పిలవడం జరిగిందండి. ఏంటిది అంటే గిరిజనులకు సంబంధించి స్థిర నివాసం అంటూ ఉండకపోయేది. కాబట్టి వారు ఎక్కడైతే వారికి సంబంధించిన ఆహారం మరియు త్రాగునీరు లభిస్తుందో వారు అక్కడికే వెళ్ళి అక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ ఆ విధంగా వారి యొక్క జీవనాన్ని పోషించుకునేవారు. కాబట్టి సంచార జీవనాన్ని కలిగి ఉండి స్థిర నివాసం లేకుండా ఉండేటువంటి గిరిజనులనే నోమోడిక్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో స్థిర నివాసం అంటూ ఉండకపోయేది. వీరు దేశాలుగా దేశ సంచారాలుగా
దేశ సంచారాలు చేసి తమ యొక్క జీవనాన్ని కొనసాగించేవారు. అటువంటి వారినే నోమోడిక్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. 9వ ప్రశ్న, దేశవ్యాప్తంగా నేటి వరకు ఎన్ని గిరిజన తెగలను అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి? ఈ క్వశ్చన్ మొదటి ప్రశ్న రూపంలోనే మనం అక్కడే అడిషనల్ పాయింట్స్ని డిస్కస్ చేసామండి. ప్రస్తుతం దేశంలో 730 గిరిజన తెగలని రాష్ట్రపతి గారు ఆర్టికల్ 342 క్లాజ్ 1 ప్రకారం గుర్తిస్తే అందులో 75 గిరిజన తెగలు త్వరలో అంతరించడానికి సిద్ధంగా ఉండడం జరిగాయి. అత్యధికంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు ఒడిశా రాష్ట్రంలో కలవు. అక్కడ 13 గిరిజన తెగలు పీవీటీజీలుగా ఉండగా మన తెలంగాణలో అయితే 4 పీవీటీజీలు ఉన్నాయండి. చెంచులు, కోలాంలు, కొండారెడ్లు, తోటీలండి. ఈ 4 గిరిజన తెగలు తెలంగాణలో మొదట పీవీటీజీ హోదా పొందిన తెలంగాణ గిరిజన తెగ ఏది అంటే అది చెంచులు అని గుర్తుంచుకోండి. అయితే ఇలాంటి పీవీటీజీలని 2013 వరకు కూడా వీరిని పర్టిక్యులర్ ట్రైబ్స్ గ్రూప్స్గా పీటీజీగా పిలిచేవారండి. ఆ తదుపరి కాలం నుంచి 2013 తర్వాత నుంచి వీరిని పీవీటీజీలుగా పిలవడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 10వ ప్రశ్న, అత్యధికంగా పీవీటీజీలు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఇందాకే చెప్పానండి. మొత్తం పీవీటీజీలు 75 అంటే ఏకంగా అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలోనే 13 పీవీటీజీలను కలిగి ఉండి దేశంలోనే అత్యధిక పీవీటీజీలు కలిగిన రాష్ట్రంగా నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక ఇందాక చెప్పుకున్నట్టే తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని గిరిజన తెగలు పీవీటీజీ హోదాలు పొందినవి అంటే 4 పీవీటీజీలని. అందులో చెంచులు, కొండారెడ్లు, కోలంలు, తోటీలు ఉండగా వీటిలో 4ంటిలో మొదట పీవీటీజీ హోదా పొందింది మాత్రం చెంచులు అని గుర్తుంచుకోండి. 12వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం గిరిజనులను గుర్తించే అధికారం రాష్ట్రపతికి కలదు అని అడగడం జరిగింది. ఈ ప్రశ్న కూడా మనం ముందే డిస్కస్ చేయడం జరిగిందండి. రాజ్యాంగంలోని 342 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల తెగలను గుర్తించే అధికారం కలదు. ఈ యొక్క అధికరణ ప్రకారమే దేశంలో 730 గిరిజన తెగలను గుర్తించగా తెలంగాణలో 32 గిరిజన తెగలను గుర్తించారు. అత్యధికంగా గిరిజన తెగలు కలిగినటువంటి రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. ఈ ఒడిశా రాష్ట్రంలో 62 గిరిజన తెగలను గుర్తించామండి. అలాంటి 62 గిరిజన తెగల్లో ఏకంగా 13 గిరిజన తెగలు పీవీటీజీ హోదా అయితే పొందడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే 342 క్లాజ్ 1 ప్రకారం ఏవైతే రాష్ట్రపతి గారు గుర్తించినటువంటి గిరిజన తెగలు ఉంటాయో 342 క్లాజ్ 2 ప్రకారం ఈ యొక్క రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను పార్లమెంటు చట్టం చేసి సవరించే అటువంటి అధికారం అయితే 342 క్లాజ్ 2 ప్రకారం పార్లమెంటుకు అయితే కల్పించడం జరిగింది. మరొక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, 366 క్లాజ్ 25 ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అధికరణ ప్రకారమే మనకి గిరిజన తెగలను నిర్వచించడం జరిగినాయి. ఏ లక్షణాలు కలిగి ఉంటే వాటిని గిరిజనులుగా భావించాలి అనేది ఈ యొక్క ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం అయితే నిర్వచించడం జరిగిందని గుర్తుంచుకోండి. 13వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండళ్లను ఏర్పాటు అయి ఉండాలి అని అడుగుతున్నారండి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ వచ్చేసి గిరిజన సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని, 6వ షెడ్యూల్ వచ్చేసి గిరిజన జిల్లాలను ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఇక 14వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో గిరిజనులు ఎంత శాతం కలరని అడుగుతున్నారండి. 10,45,00,000 మంది 2011 నాటికి గిరిజనులుగా నమోదై ఉండడం జరిగింది. వీరి యొక్క జనాభా
అంటే దేశ జనాభాలో వీరి యొక్క శాతం వచ్చేసి 8.6%గా వీరి యొక్క జనాభా అయితే ఉండడం జరిగింది. 2001 నుంచి 2011 దాదాపుగా 10 సంవత్సరాల మధ్యకాలంలో వీరి యొక్క జనాభా ఏకంగా 23.7% పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక చివరి ప్రశ్న ఈ యొక్క వీడియోలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజనులలో లింగ నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి 990 మంది స్త్రీలు మాత్రమే కలరు అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే 957గా ఉండడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల అక్షరాస్యత కనుక చూసుకున్నట్లయితే వీరి అక్షరాస్యత దేశ అక్షరాస్యత కన్నా సగటు కన్నా కూడా చాలా తక్కువగా ఉందండి. గిరిజనుల అక్షరాస్యత కేవలం 58% మాత్రమే వీరి యొక్క అక్షరాస్యత ఉంది. మరి స్త్రీలలో కూడా అక్షరాస్యత రేట్ అనేది చాలా తక్కువగా ఉందండి. అందులో భాగంగా పురుషులలోనేమో ప్రతి 100 మంది పురుషుల్లో 68.5 మంది గిరిజనులు చదువుకుంటే అదే స్త్రీలలో ప్రతి 100 మంది గిరిజన స్త్రీలలో కేవలం 49.4% మాత్రమే చదువుకున్నారండి. ఇవండి గిరిజనులకు సంబంధించినటువంటి టాప్ 15కి సంబంధించిన ప్రశ్నలు. మరొక వీడియోలో మిగతా ప్రశ్నలను డిస్కస్ చేసుకుంటే మనకు గిరిజనులు అనేటువంటి టాపిక్ అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ.